ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకొని అగాధం యొక్క తాళపు చేయగల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసి పిమ్మట వాడు కొంచెము కాలం విడిచి పెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులైయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందును జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకే వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములలో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింపగలు బాధింపబడుదురు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై యున్న యొక్కని చూచితిని. భూమాకాశములు ఆయన సమ్ముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమును ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనతో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమున నున్న మృతులనప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. దేవుని వాక్యం నాలో మాలో మనందరిలో నివసించునుగాక. దేవునికి ఇష్టకరంగా మనం జీవించుదుముగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు చూసుకునుగాక, రక్షించునుగాక. ఆమేన్.